ఇప్పుడు తమిళనాడు గురించి తెలుసుకుందాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద తమిళనాడు మాస్టర్స్ టు జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. జయకుమార్ సార్ అండ్ టీమ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను ఎలా అయితే కర్ణాటకలో ఉన్నానో పిరమిడ్ వ్యాలీ నుంచి అన్నీ చేస్తున్నాను ప్రోగ్రామ్స్. నేను పుట్టి పెరిగింది తమిళనాడు, చెన్నై. நான் பிறந்த ஊர்லேருந்து இத்தனை பேர் தமிழ்நாடு மாஸ்டர்ஸ் வந்தது ரொம்ப ரொம்ப ஹாப்பியாக இருக்குது. இன்றைக்கி தமிழ்நாடுல என்னென்ன நடந்துகிட்ருக்கு, எப்படி நடந்துகிட்ருக்குன்றது உங்ககிட்ட தெரிஞ்சுக்கணும். మన ప్రియతమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి నమస్కారంతో డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్, గాడ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. తమిళనాడు టీం, మా టీం తమిళనాడు టీము సో తమిళనాడు టీం అంటే మీరు చూసిన అగస్త్యర్ పిరమిడ్ వాణియంబాడిలో ఉంది. అండ్ ఏ ఒక వర్క్ అయినా పిఎంసి తమిళ్ ప్లస్ ఈ చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ రెండు టీము ఒకటే. దానివల్ల తమిళనాడులో ఏ వర్క్ జరగాలంటేనూ మా కోర్ టీం కలిసి అన్ని వర్క్స్, ధ్యాన ప్రచారం అనుకోండి, ఒక ధ్యాన యజ్ఞం అనుకోండి, అన్ని వర్క్స్ ముందుకు ఎత్తుకొని పోతూ ఉంటాము. పత్రిజీ ఈ ధ్యాన యజ్ఞం ఎట్లా మొదలుపెట్టారో కానీ అది ఎంత బాగా రీచ్ అవుతూ ఉంది అనేదానికి ఈ మధ్య లాస్ట్ ఇయర్ మేము కన్యాకుమారి, మదురై, కరూర్ ఈ 3 డిస్ట్రిక్ట్లోనూ ధ్యాన యజ్ఞంలు చేసినప్పుడు మా టీం అందరూ ఒకటిగా ప్లాన్ వేసుకొని ధ్యాన ప్రచారం నుంచి ఆర్థిక మ్యాటర్స్ కానీ, ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ కానీ, వర్క్స్ కానీ అంతా మేమందరూ కలిసి సక్సెస్ఫుల్గా 3 ధ్యాన యజ్ఞంలు తమిళనాడులో మేము చేసుకున్నాము. ఇదేమైందంటే ఒక ఊరికి పోయి, మనకందరికీ తెలిసి ఆర్గనైజర్స్కి అది చేసేటప్పుడు దానివల్ల ఆ ఫలితము మనకి నెక్స్ట్ ఆ స్ప్రెడ్డింగ్ కూడా బాగా జరుగుతూ ఉంది ఆ ఊర్లో. మా చెన్నైలో పిరమిడ్ సెంటర్స్ అని, రూఫ్ టాప్ పిరమిడ్స్ అని ఒక డబుల్ డిజిట్ సెంటర్స్ ఉండదు. మా మాస్టర్సు మీకు ఒక్కొక్క మేటర్ ఒకరొకరు మాట్లాడతాము, మీకు అందరికీ తెలియచేస్తాము అని చెప్పి మేము అనుకున్నాము. దాని ప్రకారం బిందు మాస్టర్. అందరికీ వందనం. మొదలుగా పత్రి సార్కి శతకోటి ధన్యవాదాలు తెలుపుకుంటాము. యాక్చువల్లీ మాకు ఈ వేదిక పైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ తమిళనాడులో చూసినారంటే పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి తమిళ్ రెండు కలిసి వర్క్ చేస్తున్నాము. అలా చేసేటప్పుడు మాకు చాలా ఈజీగా ఉంటుంది వర్క్స్ అంతా, ఎందుకంటే అందరూ సపోర్టు ఉంటుంది. టీమ్ వర్క్ అనేది ఇంకా బాగా జరుగుతుంది మాకు. పిఎంసి తమిళ్లో మేము కాల్ సర్వీసెస్ అనేసి అది రన్ చేస్తున్నాము. దాంట్లో 1-to-1 వచ్చే ప్రతి కాల్కి ఒక మాస్టర్ని, ఒక 30 మాస్టర్స్ ఉన్నాం. దాంట్లో ఒక్కొక్క మాస్టర్ని అసైన్ చేసి 1-to-1 వాళ్ళకు ధ్యానం నేర్పించడము, వాళ్ళకి ఏ ఒక డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్స్ కావాలన్నా అలా చేస్తూ ఉన్నాము. సో దాని ద్వారా వచ్చే ప్రతి ఒక్క మాస్టరును సరే ఒక గ్రేట్ మాస్టర్గా తయారవుతున్నారు. అండ్ వాళ్ళు ఎన్నెన్నో సొసైటీస్ తిరిగి ఉన్నా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన పిఎస్ఎస్ఎంకి వచ్చేసరికి ఇంత అద్భుతంగా ఉంది ఈ ధ్యానము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతటి అవకాశాన్ని ఇంత సులువుగా మనకు మన గురువుగారు నేర్పించారు. అదే కాకుండా పిఎంసిలో పత్రి సార్ మెసేజెస్ అనేసి ఎవ్రీడే మార్నింగ్ ఆయన రాసిన మెసేజెస్ కాలై మలర్ అనేసి చెప్తున్నాం. అప్పుడు పత్రి సార్ ఒక్క జ్ఞానంని అందరికీ రీచ్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ మార్నింగ్ ధ్యానం చేస్తాము, ఆ తర్వాత జ్ఞానం అనేది మనకు అలవాటైనది. ఇప్పుడు కూడా మనం ధ్యానం చేస్తున్నాం, తర్వాత జ్ఞానాన్ని వింటున్నాం కదా సార్ మెసేజెస్. అలాగా ఆయన రాసిన మెసేజెస్ని మేము ట్రాన్స్లేట్ చేసి చేస్తున్నాము. అండ్
మాలై మల్లర్ అనే ఒక ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ సార్ బుక్స్ ఆ స్వాధ్యాయంలో నుంచి తీసుకొనేసి చేస్తున్నాం. అండ్ యూరప్ సెషన్ అనేసి చేస్తున్నాం. అలాగా పిఎంసి తమిళ్లో చూసినామంటే మేము డెవలప్ అవుతూ ఉన్నాము. అండ్ దాని ద్వారా వచ్చిన మాస్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని విని ఆనందం పొంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. అండ్ అదేవిధంగా ఇప్పుడు సార్ చెప్పారు, జయకుమార్ సార్, మేము మినీ ధ్యాన యజ్ఞాలు కండక్ట్ చేస్తాం, డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తున్నాం. అలాగే ఈ ఇయర్ ఈ 3 ధ్యాన యజ్ఞమ్స్ చేశాము, మధురై, కరూర్ అండ్ కన్యాకుమారిలో. ఈ 3 ధ్యాన యజ్ఞం చేసేటప్పుడు అక్కడ వెళ్ళి అక్కడ ఉండే ప్రజలకి ఆ ధ్యాన ప్రచారం చేసేటప్పుడు వచ్చిన ఆనందం అనేది ప్రతి ఒక్క మాస్టరు అది చేసేటప్పుడుగా తెలుస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. అక్కడ ఒక కొత్త టీం డెవలప్ అయ్యి ఆ టీము ఇంకా ఉత్సాహంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారో మాకు తెలుస్తుంది. సో ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇలాగే మేము ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్లో ఈ ఇయర్ 2026లో ఇంకొన్ని డిస్ట్రిక్ట్స్లో వెళ్ళి యజ్ఞాలు చేయబోతున్నాం. దాని విధంగా ఫస్ట్ కోయంబత్తూర్లో చేద్దాం అనుకుంటున్నాము ఫిబ్రవరిలో. అండ్ జనవరిలో చూసాము అంటే మనము తిరువయ్యారులో తమిళనాడులో మన పిఎంఎంఏతో కలిసి తిరువయ్యారులో త్యాగరాజ సభలు జరిగేటప్పుడు అక్కడ అంత ఒక గొప్ప అవకాశం వచ్చింది మనకు పిఎంఎంఏ ద్వారా. ఎందుకంటే తమిళనాడులో మ్యూజిక్కి హెడ్ క్వార్టర్స్ తిరువయ్యారు, తంజావూర్. అక్కడ మనకు ధ్యాన ప్రచారం చేసేకి కూడా ఒక గొప్ప అవకాశం కల్పించారు గణేష్ సార్ వాళ్ళు. సో ఈ మాస్టర్స్ అందరూ ఎక్కడెక్కడ ఉన్న తమిళ్ తెలిసిన వాళ్ళందరికీ కూడా మాతో కనెక్ట్ అవ్వమని చెప్పమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకొకటి, మా తమిళనాడుకు మాత్రం ఏ వర్క్స్ అయినా వెరీ ఈజీ. మాకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, కో క్రియేటర్స్ అనేసి. దగ్గర ఒక 350 మాస్టర్స్ ఆ గ్రూప్లో ఉండే 350 మాస్టర్స్ నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు, ఆల్ ఓవర్ వరల్డ్, సింగపూర్, అమెరికా అండ్ యుఎస్, ఆ వేరే కాంటినెంటల్లో ఉండే మాస్టర్స్, తమిళ్ మాస్టర్స్ అందరూ కలిసి ఉండారు. మేము ఏదైనా ఒక వర్క్, ఒక ప్రోగ్రాము, ఒక యజ్ఞము అనౌన్స్మెంట్ ఇస్తే తన్, మన్, ధన్ 3 మాకు నిండా ఈజీగా పుష్కలంగా మాకు దొరుకుతూ ఉంది. మొన్న ధ్యాన యజ్ఞం కూడా మేము ఎవ్రీ ఇయర్ మాకు డిసెంబర్ 4, 5, 6, 7 మా క్యాంపస్లో జరుగుతుంది. నేను ఎందుకు చెప్తానంటే అందరూ కాచుకొని ఉండారు, మనం పోయి చెప్పాలి, అది చేసే వల్ల వాళ్ళకి ఏం దొరుకుతుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే రెడీగా ఉంటారు అందరూ ఇచ్చేదానికి. మాకు 3 times డొనేషన్ వచ్చింది. మేము స్పెంట్ 1 time అయితే మాకు 3 times వచ్చింది డొనేషన్స్. అండ్ చంద్రకళ మేడం. అందరికీ నమస్తే అండి. ముందుగా మన గురుగారైన పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఇక్కడున్న ప్రతి మాస్టర్స్కి, సూక్ష్మంగా ఉండే మాస్టర్స్కి, ఆడియన్స్కి అందరికీ నమస్తే. సో చెన్నైలో నేను కూడా ఒక భాగస్వామిగా ఉన్నాను ఈ సేవలో. సో ఇక్కడ మనకు పత్రికారు చెప్తారు, ఎవరికి ఏం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నాకు ఏమీ తెలీదు, కానీ 100% పత్రికారిని నేను కాపీ చేస్తాను. సో ఎవరికి ఏం తెలియలేదని ఎవరు బాధపడద్దండి. మీరు 100% పత్రిజీని కాపీ చేయండి, అదే చాలు. ప్రతిదీ పత్రికారు చెప్పిన విజ్డమ్ కానీ, పత్రికారు చెప్పిన విషయాలు కానీ అది ఫాలో అయితే చాలండి. అండ్ తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రాం జరగాలి అంటే డొనేషన్స్ అంటే విరాళాలు ఎంతో అవసరం. సో ఈ విరాళాలు అన్నది పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు, పంచితే పెంచబడుతుంది, తుంచితే ఉంచబడుతుంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు చక్కగా విరాళాలు ఇస్తున్నారు. సో ఇక్కడ ఈ క్యాంపస్లో కానీ పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్ జరిగే ఎక్కడైనా కానీ ఈ విరాళాల ద్వారానే మన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని చాలా చాలా విరాళాలు ఇవ్వాలి. పంచితే ఎంత పంచుతారో మీకు అంత పెంచబడుతుంది అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ పంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మా తమిళనాడు అంటేనే పత్రిజీ, ఓకే, అన్ని మాస్టర్స్కే పత్రిజీ బాగా స్కోప్ ఇస్తారు. ఎందుకు చెప్తానంటే ఎవరైనా ఒక ఆకర్షణ,
మా తమిళనాడు పైకి మన చైర్మన్ గారు కూడా మేము ఎప్పుడు పిలుస్తేను మా ప్రోగ్రాంకి వస్తారు. మన మధురైకి కూడా వచ్చారు. మన కరూరు యజ్ఞంకి మన పెద్ద ఫ్రెండు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆ కరూర్ ప్రోగ్రాం గురించి మీ కమెంట్ సార్. జయకుమార్ గారి ఇన్విటేషన్ మీద కరూర్ పోవడం జరిగింది. నిజంగా కూడా హాల్లో చేశారు. ఎంత అద్భుతంగా చేశారంటే మోర్ దెన్ 400 మాస్టర్స్ ఆ రోజు పార్టిసిపేట్ కావడం, చాలా తమిళనాడులో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో అంత బాగా పిఎస్ఎస్ఎం గురించి ఆ రోజు అక్కడ ప్రోగ్రాం జరగడం, ముఖ్యంగా కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. ఇప్పుడు తమిళనాడు చాలా వైబ్రెంట్గా పిఎస్ఎస్ఎం స్ప్రెడ్ అవుతుంది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జయకుమార్. అందుకే 2026లో చెప్పాను, ఇప్పుడు ఎంతమంది ధ్యానులు తమిళనాడులో మినిమం ఎంతమంది చేద్దాం? 10 టైమ్సా 5 టైమ్సా? రైట్, అగ్రీడ్. గట్టిగా చప్పట్టు కొట్టాలి. ఆ మేడం అంటుంది 10 టైమ్స్ ఇంక్రీజ్ చేద్దాం 2026లో. ఎందుకంటే తమిళనాడులో అంత ఈజీగా ఏది నమ్మరు నార్మల్ అక్కడి ద్రవిడియన్ పీపుల్. కాబట్టి ధ్యానం బాగా స్ప్రెడ్ చేయాలి తమిళనాడు అన్న ఉద్దేశంతో జయకుమార్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ జయకుమార్. ఏ వర్క్ అయినా పిఎంసిలో మన యూట్యూబ్ ఛానల్లో వేసినప్పుడు పబ్లిక్కు బాగా రీచ్ అవుతూ ఉంది, బాగా ఎంక్వైరీస్ వస్తూ ఉంది, బాగా కలుసుకుంటూ ఉండారు. అన్నిట్లో బాగా దండిగా అందరూ వస్తూ ఉంటారు. చెప్పవలసిందే మన డ్యూటీ. ఎస్, ఓజూరు నుంచి లావణ్య మేడం. తమిళ్ చెప్తున్నా? ఓకే. అందరికీ నమస్తే మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడకు ఆత్మపూర్వ వందనాలు. సో ఒసూర్లో ఇలాంటి ఒక ప్రమిడ్ కడుతున్నాము. సో 51/54/54 ఒక ప్రమిడు, తిరిగి 27/27 2 ప్రమిడ్లు. సో ఇలా మాకు భాగ్యం చిక్కింది. పత్రిజీ పేరు ద్వారా పత్రిజీ పేరు పెట్టారు దానికి, వెంకటేశ్వర మహాప్రమిడ్ శక్తి క్షేత్రం అనేసి. శ్రీదేవి ప్రమిడ్, భూదేవి ప్రమిడ్, శ్రీ వెంకటేశ్వర ప్రమిడ్. సో సార్ చెప్పారు కదా, నమ్మేదేం కష్టం తమిళనాడులో అండి. నమ్మితే వదలరు, నమ్మే వరకుమే వాళ్ళకి ప్రాబ్లం, నమ్మితే ఇది వదలము మేము. సో అలా చాలా బాగా జరుగుతున్నాయి. ఒసూరులో కూడా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తారంటే ఎవ్రీ సండే ప్రోగ్రామ్స్ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. అక్కడ టెంపరీగా షెడ్ వేసుకొనేసి ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. సో చాలా మంచి రెస్పాన్స్, ఎనర్జీస్ పెంచింది కదా సార్. అన్నీ మనకి ఇచ్చేసిపోయారు. మనకు ఒక చిన్న పని అందరికీ చెప్పడం మాత్రమే ఇచ్చారు. అది మనం చక్కగా చేసుకొని వెళ్తే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో తమిళ్లో మాట్లాడమని చెప్తున్నారు. ఓకే సార్. సో ఎంగళకు ఓకే, తమిళ్లో కుమారి మేడం చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. எல்லோருக்கும் ஆன்ம வணக்கங்கள். முதலில் நம் குருஜி திரு பிரம்மர்ஷி பிதாமக பத்ரிஜி அவர்களுக்கும் ஸ்வர்ணமாலா அம்மா அவர்களுக்கும் இங்கே வந்திருக்கும் అత్తనే మాస్టర్స్க்கும் కోడాను కోడి నన్బర్గల్. మేము తమిళ్లో మాట్లాడుతున్నామంటే మేము తమిళ్ వాళ్ళం కాదండి, అందరము తెలుగు వాళ్ళమే. కానీ పుట్టి పెరిగింది చెన్నైలో కాబట్టి మాకందరికీ స్టేట్ లాంగ్వేజ్ మాకు తమిళ్ వస్తుంది, చదవడము రాయడము. ఆ విధంగా మేము ఎన్నో సబ్జెక్ట్స్లో తెలుగులో వచ్చినవన్నీ తమిళ్లో ట్రాన్స్లేట్ చేసి ఎన్నో విషయాలు మేము నేర్చుకొని చెప్తున్నాము. ఇకపోతే అగత్యర్ పిరమిడ్ అని గురించి ఇంతసేపు చెప్పాం కదా, అక్కడ ప్రతి నెల 5 రోజులు పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము జరుగుతున్నాయి. అద్భుతమైన వసతులు, ఉండడానికి ఫ్రీ అకామిడేషను, భోజనాలు, శాకాహార భోజనాలు అన్నీ ఉంటున్నాయి. మౌన ధ్యానం జరుగుతుంది. మౌన ధ్యానానికి అగత్యర్ పిరమిడ్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పారు. అందరూ తప్పక రండి. హైదరాబాద్ నుంచి చెన్నై రామనాయకన్పేట అనేది చాలా దూరం కాదు, ఒక్క రాత్రి ప్రయాణమే. అందరూ వచ్చి అక్కడున్న ఆ సైలెన్స్లో ఉన్న అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో ఉన్న గొప్ప ఎనర్జీస్ని మీరందరూ కలిసి ఆ ధ్యానం చేసుకొని ఆ యొక్క శక్తిని అందరూ పొందండి. చాలా అద్భుతమైన పిరమిడ్లు, మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు కూడా మా క్యాంపస్లో రిట్రీట్ జరుగుతూ ఉంది, 10 days రిట్రీట్. ఇప్పుడు 3వ సెషన్ జరుగుతోంది. మొత్తం 5 సెషన్లు. ఒక సెషన్కి 30 మందిదా, యుఎస్ నుంచి, యూకే నుంచి, ఫారిన్లో నుంచి అంతా వస్తూ ఉంటారు అందరూ. ఆ నేచర్, అక్కడ ఆ పిరమిడ్ ఎనర్జీ, పత్రిజీ ఒకటి సెలెక్ట్ చేస్తారంటే ఊరికి కాదు కదా. సో అంత బాగా వాళ్ళకి చేంజెస్ కనపడుతూ ఉంది. వాళ్ళు ఇచ్చే ఒక ఫీడ్బ్యాక్,
పోయిన సంవత్సరం 2 రిట్రీట్గా జరిగింది, ఈ ట్రిప్ 5 రిట్రీట్లు. సో మీరందరూ అగస్త్యర్ పిరమిడ్ మహాక్షేత్రంకి రావాల్సిందిగా కోరుకుంటా ఉండాము. ఇంకొక 2 మాస్టర్లు ఉండారు. దానికి ముందు రాణి మేడం. ಎಲ್ಲರಿಗೂ వణకం, నమస్తే మాస్టర్స్. ఎందుకంటే తెలుగులోనే చెప్తాను. ఇక్కడ తెలుగు వాళ్ళు వెలుగు వాళ్ళు అంటారు పత్రిజీ గారు ఎప్పుడు. కానీ మనమందరం వెలుగు వాళ్ళం, ప్రపంచమంతా వెలిగిపోతూ ఉంటాము. అలాగే అగత్యర్ పిరమిడ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అంటే అన్ని పిరమిడ్స్ చాలా బాగుంటాయి, కానీ అక్కడ అగత్యర్ పిరమిడ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ కొండపైన గణేష పిరమిడ్ ఉంటుంది, సెకండ్ కొండపైన వచ్చేసి మురుగా మెర్కాబా పిరమిడ్, థర్డ్ కొండపైన వచ్చేసి అగత్యర్ పిరమిడ్. ఇంకా ఇప్పుడు రీసెంట్గా ఇంకొక కొండపైన కూడా ఒక యాంగిల్స్ పెట్టారు. అక్కడ కూడా మహా అద్భుతంగా శక్తివంతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఎనర్జీని వచ్చేసి మీరు ఫీల్ చేయగలుగుతారు. తప్పకుండా మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక, కేరళ, ఆల్ ఓవర్ ద ఇండియా అండ్ అబ్రాడ్ మాస్టర్స్ కూడా తప్పకుండా అగత్యర్ పిరమిడ్ని విజిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పైమా గురించి దీపికా మాస్టర్ చెప్తారు. వణకం. సో పైమా తరపున మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 5 అవేకనింగ్ యూత్ రెట్రీట్స్ చేసాం మా అగత్యర్ మహాపిరమిడ్ క్షేత్రంలో. ఎవ్రీ రెట్రీట్లో 50 మంది పార్టిసిపెంట్స్ దాకా పార్టిసిపేట్ చేశారు. అండ్ దాంట్లో వింత ఏంటంటే 80% దాకా కొత్తగా వచ్చిన వాళ్ళే. సో కొత్తగా వచ్చినా కానీ అక్కడ ఒక రోజుకి 4 గంటల నుంచి 5 గంటల సేపు మెడిటేషన్ అనేది ఉంటుంది. అంతసేపు వాళ్ళు ఒక్కొక్క పిరమిడ్లోనూ మెడిటేషన్ చేయడం, నేచర్ కనెక్ట్ని ఎంజాయ్ చేయడం. సో యూత్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ నైట్ లైఫ్ ఎక్కువైంది. సో సన్ రైజ్ అనేది చూసేది చాలా రేర్ అనేసి వాళ్ళు చెప్పారు. సో అక్కడికి వచ్చి ఒక డిజిటల్ డీటాక్స్, సో నో మొబైల్స్, నో సోషల్ మీడియా, అండ్ ఒక రోజు మొత్తం మౌనంలో ఉంటున్నారు. సో వాళ్ళకి ఆ ఫోన్ అడిక్షన్స్ నుంచి బయటపడడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్గా ఉన్నది. ఈ రెట్రీట్స్ ద్వారా ఎంతో వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలిగామో, అడిక్షన్ నుంచి బయట రానివ్వగలిగారు అనేది కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ దొరికింది మాకు. అండ్ సన్ రైజ్, సన్సెట్, నేచర్, ట్రెక్కింగ్ అండ్ సాత్విక్ ఫుడ్, ఎంతోమందికి అక్కడికి వచ్చాక వెజిటేరియన్స్గా మారారు అండ్ ఆ ఒక వెజిటేరియన్ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అయ్యారు. సో ఇదన్నీ కూడా యూత్ అనే వాళ్ళు అందరూ కూడా ఫ్యూచర్ ఒక బ్యాక్ బోన్ కదా. సో వాళ్ళకు ఇప్పుడు ఈ యొక్క మెడిటేషన్ అండ్ రెట్రీట్స్ ద్వారా ఎంతో మేలు కలిగింది. అండ్ వాళ్ళందరూ కూడా నెక్స్ట్ వెజిటేరియన్ ర్యాలీస్లో పార్టిసిపేట్ చేయడము, అండ్ ఎక్కడ ధ్యాన యజ్ఞమ్స్ జరిగినా, ధ్యాన ప్రోగ్రామ్స్ జరిగినా దాని అన్నిట్లోనూ సర్వీస్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయడం, ఇవన్నీ కూడా యూత్ ఒక మార్పు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ న్యూస్. సో అందరూ కూడా యూత్ ఆర్ ఎవ్రీబడి మహాపిరమిడ్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ ఒక బ్యూటీని మీరందరూ కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెన్నైలో మా పిఎంసి ఆఫీస్లో ఎవ్రీ సండే హ్యాపీ సండే కండక్ట్ చేస్తాము. మా చెన్నై మాస్టర్స్ అందరూ కలిసి 3 అవర్స్ మెడిటేషన్. సో తమిళనాడులో జరిగే వర్క్స్ నేను అప్డేట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ 2-3 ఇయర్స్గా మేము ప్లాన్ వేసి ఈ ట్రిప్ సక్సెస్ఫుల్గా క్యాలెండర్ రెడీ చేసినాము. ఒక్కొక్క నెల పత్రిజీ ప్లస్ ఇమేజెస్ మీకు చూపించేదానికోసం 1 మంత్ పెట్టుకొని ఉన్నాము. దీంట్లో పత్రిజీ కొటేషన్స్ 36 కొటేషన్స్ ఉంది, ప్లస్ వేరే మాస్టర్స్ వాళ్ళ కొటేషన్ ఇంగ్లీష్ అండ్ తమిళ్ రెండిట్లోనూ వేసి ఉంటాము. ఇది ఒక పెద్ద వర్క్. మా ఒక ఫీలింగ్, ఈ క్యాలెండర్ ఎక్కడంతా పోతుందో పత్రిజీనే చూసుకుంటారు ఆ ఫ్యామిలీని, ఈ ఆధ్యాత్మిక డెవలప్మెంట్ని అన్న మా ఫీలింగు. క్యాలెండర్ ఎట్టొచ్చిందో చూడండి. ఇది మన కైలాసపురి డిసెంబర్ మంత్ శక్తి క్షేత్రం. బాగుందా క్యాలెండర్? గట్టిగా చప్పట్లతో చూడండి. జయకుమార్ గారు ఎంత కష్టపడి మొత్తం తమిళ్లో ఇష్టపడి ఇంత అద్భుతమైన కొత్తగా. థ్యాంక్ యూ జయకుమార్. ఎస్, థ్యాంక్ యూ. మాది నెక్స్ట్ ఇయర్ November 11th మీ చేతులారా మీరు రావాలి.
200x200 మహాపిరమిడ్ అనుకుంటా ఉండాము. మీరుదా మేము కాదు, అందరం వస్తాం, నేను ఒక్కని కాదు. 200x200 అంట, గట్టిగా చప్పట్లతో. మహేశ్వర మహామెగా పిరమిడ్ 180x180 అయితే 200x200 ప్లాన్ చేస్తున్నాడు జయకుమార్ గారు. అందరం కలిసి వస్తాం స్వామి. రైట్. ఇంత అద్భుతంగా తమిళనాడు అప్డేట్స్ అందరినీ అందించిన జయకుమార్ సార్ అండ్ టీమ్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మరి 200x200 పిరమిడ్ రావాలంటే ఎంత ఎనర్జీ కావాలి, అలాగే మీ చప్పట్లు కూడా జోరుగా ఉండాలి. థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్.